మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలను తల్లిగారు శాంత్ కుమార్ గారు చదివిస్తారు. మత్తయి సువార్త 14:25 ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకుని అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించివే, అవియు గాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పింది. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమానిని సంతోషంలో పాలుపొందుమని అతనితో చెప్పింది. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించుకునే, అవియు గాక మరి 2 తలాంతులు సంపాదించుకునని చెప్పింది. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని నీ యజమానిని సంతోషంలో పాలుపొందుమని అతనితో చెప్పింది. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిని చోట పోయేవాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుదును. ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పింది. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదయ్యు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసిని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని. ఈ వాక్యం తనకున్న ఆస్తిని ఏమిటండి? తనకున్న ఆస్తిని తన దాసులకు అప్పగించాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు అప్పగించాడు. అక్కడ తలాంతు అనగా కింద ఫుట్నోట్లో రాయబడింది 3600 రూపాయలు 1 తలాంతు. ఇప్పుడు 5 తలాంతులు 3600 అంటే 5 తలాంతులు. ఒకరికి 1800 ఇచ్చారు, ఒకరికి 3600 ఇచ్చారు, ఒకరికి 7200 ఇచ్చారు. ఇలా యజమాని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తన దాసులకు ఇచ్చి దూర ప్రాంతం వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? చూడండి, వచ్చి ఆయన ఏమి తేలుస్తున్నాడు? 19వ వచనం, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసెను. ఈరోజు మన పాఠము లెక్క చూడటం. ప్రియులారా, గమనించండి, ఏమని రాయబడి ఉన్నది? పరలోక రాజ్యాన్ని పోలికగా చెప్పబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళారు? పరదైసుకు వెళ్ళారు. ఇప్పుడు ఆయన మళ్ళీ రాబోతూ ఉన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మనకి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఈ తలాంతులకు లెక్కప్ప చెప్పాలి మనము.
ఆయన వచ్చినప్పుడు మనము లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పేటువంటి క్రమంలో మరి ఇంకా రాలేదు కదా యేసుక్రీస్తు ప్రభు వస్తారు, ఆయన త్వరలో రానై ఉన్నాడు అని మనం అనేక పర్యాయాలు చదివాము, వింటున్నాము. త్వరలో వస్తున్నాడు. ఇప్పుడు మనం లెక్క చెప్పాలా? ఆయన వచ్చినప్పుడు మనము లెక్క చెప్పాలి. మరి నీకు ఇచ్చిన తలాంతు ఏంటి? ఆయనకు ఏమి లెక్కలు చెప్పాలి మనం? అసలు ఆయన ఏమి లెక్క పెడుతున్నాడు ఇక్కడ? ఈ లోకంలో మనుష్యులను ఆయన లెక్క పెడుతున్నాడట. ప్రియులారా, ఈ వాక్యాన్ని అనుసరించి మనము ఈ రోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ 5 తలాంతులు ఇచ్చిన ఆయన మళ్ళీ 5 తలాంతులు సంపాదించి యజమానికి చూపించాడు. 2 తలాంతులు ఇచ్చిన ఆయన 2 అదనంగా సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన ఆయన ఏం చేశాడు? భూమిలో పెట్టాడు. యజమానుడు రాగానే అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చింది అన్నాడు. ఇప్పుడు 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించిన ఆయన్ని, 2 తలాంతులకు 2 తలాంతులు సంపాదించిన ఆయన్ని బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 1 తలాంతు ఇచ్చి భూమిలో కప్పెట్టిన ఆయన ఏమన్నాడు? సోమరిపోతా అని పిలిచాడు. అంటే దేవుడు నీకిచ్చినటువంటి తలాంతులను నీవు ఏమి చేస్తున్నావు? ఉపయోగించటం లేదు. దేవుడు నీకు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ స్వరాన్ని దేవుని కొరకు నీవు వాడుతున్నావా? దేవుడు నీకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకోండి, ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి నీవు స్తుతించగలుగుతూ ఉన్నావా? దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఇస్తే నీవు దేవుని యొక్క మందిరంలోకి వచ్చి చప్పట్లు కొట్టి స్తుతించి ఆరాధించగలుగుతూ ఉన్నావా? ఆదివారం కూడా దొంగిలించి పనికి వెళుతూ ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వేం చేస్తున్నావు? లెక్క చెప్పాలి సుమా, లెక్క అప్పగించాలి దేవునికి. నువ్వేం చేస్తున్నావో చూద్దాం. దేవుని వాక్యాన్ని బట్టి మనము పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆ యజమానుడు వచ్చి ఆ యొక్క దాసుల దగ్గర లెక్క చూస్తున్నాడు. మరి నీ లెక్క దేవుడు చూస్తున్నాడు. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాసి ఉన్నదో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట మనకి ఆయన దృష్టికి కనబడిన సృష్టమేమీ లేదు, ఆయనకు కంటికి కనపడింది ఏమీ లేదు. మనము ఎవనికి లెక్క అప్ప చెప్పగలను. ఆ దేవుని కన్నులు సమస్తమును మరుగుగా లేక తేటగా ఉంది. ఇప్పుడు ఎవరికి లెక్క అప్పు చెప్పాలి? మనం ఎవరికి అప్పు చెప్పాలి? మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కన్నులు తేటగా కనపడుతూ ఉన్నవి, తేటగా స్పష్టంగా చూస్తున్నాయి. మనకైతే ఒక్కొక్కసారి మసకొస్తుంది, కళ్ళజోళ్ళు పడతాయి, మనకు సరిగ్గా కనపడకపోవచ్చు. కానీ ఆయన కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనపడుతున్నది. ఆయనకు మనము లెక్క అప్పజెప్పాలి. చూడండి, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని తన యొక్క తోటలో పనివారికి రోజువారీ జీతాలు ఇచ్చేయండి ఓ పాలేరికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి ఆయన వేరే పని మీద ఎక్కడికి వెళ్ళినప్పుడు సాయంత్రం వచ్చినప్పుడు ఆ యొక్క పాలేరుని పిలిచి ఎంతమందికి డబ్బులు ఇచ్చావు, ఎంతమందికి ఎంతెంత ఇచ్చావు అని అడుగుతాడా? అడగడం. 10,000 ఇచ్చాం ఏదో చేసుకోలే అంటాడా? అడుగుతాడు యజమాని. ఎందుకు? ఆయన ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పాలి. ఎవరు తీసుకున్నటువంటి ఆ యొక్క దాసుడు లేదా పాలేరు లెక్క చెప్పాలి. అలాగే మనం కూడా లెక్క చెప్పాలి. నిన్ను పుట్టించినందుకు, నిన్ను బ్రతికిస్తున్నందుకు, నిన్ను పోషిస్తున్నందుకు దేవునికి నీవు లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలనుంది? మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా కనపడుతున్నది. కాబట్టి మనం కూడా లెక్క చెప్పాలి. అందుకైనా మనలను లెక్క పెడుతూ ఉన్నాడట. ఈ మనుష్యులు ఏం చేస్తున్నారు అని లెక్క చూస్తున్నాడట.
చూద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్నది. మొట్టమొదటిగా ఈ యొక్క దేవుడు ఏమేమి లెక్కిస్తున్నాడో రాయబడింది. అయితే ఇప్పుడు ఆ, నీవు నా అడుగు జాడలను నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుతున్నావు. దేవుడు ఇప్పుడు మనుష్యుడి యొక్క అడుగు జాడలు లెక్క పెడుతూ ఉన్నాడు. ఈ మనిషి ఎక్కడికి వెళుతున్నాడో, తన నడవడిక ఎలాగున్నదో, ఏ రూట్లో నడుస్తున్నాడో, ఏ రోడ్డులో నడుస్తున్నాడో, అది పాపపు రోడ్డా, పాపపు మార్గమా, మంచి మార్గమా అనేది దేవుడు లెక్క చూస్తున్నాడట. పైనుండి తేటగా ఆయన కనపడుతున్నది. మనం ఎటు నడుస్తున్నాం? పాప మార్గంలో నడుస్తున్నామా, మంచి మార్గంలో నడుస్తున్నామా అని మన అడుగు జాడలను ఆయన లెక్క చూస్తున్నాడు అని రాయబడిన వాక్యంలో. కాబట్టి మొట్టమొదటిగా మనుషుల యొక్క అడుగు జాడలను ఆయన లెక్క చూస్తూ ఉన్నాడు. రెండవది యోబు గ్రంథములో 31వ అధ్యాయంలో 4వ వచనంలో రెండోది మనకి కనపడుతూ ఉన్నది. ఆ ఆ నా ప్రవర్తన అడుగు జాడలను కూడా ఆయన, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన యొక్క ప్రవర్తనను కూడా లెక్క పెడుతూ ఉన్నాడు. అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? పెద్దవాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది, మనుషుల పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది, బంధువుల పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది, దేవుని పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది, దైవజనుల పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది, మన అత్తమామల పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది, మన తల్లిదండ్రుల పట్ల మన ప్రవర్తన ఎలాగున్నది అని ఆయన లెక్క చూస్తూ ఉన్నాడట. పైనుండి మనలను పరిశీలిస్తున్నాడు, తేటగా మన లెక్క చూస్తూ ఉన్నాడు. రెండవది. మూడవది కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు ఎలా సంచరిస్తున్నావో, ఎక్కడికి ప్రయాణిస్తున్నావో ఆయన లెక్క చూస్తున్నాడట. అయ్యో నేను నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు. చాలా అంటే ఇప్పుడు ఏమండి, నేను మా అమ్మగారింటికి వెళుతున్నానండి అని మనం ఇంకొక ఊరు వెళితే దేవుడికి తెలీదా? తెలుస్తుందా? డాడీ నేను కాలేజీకి వెళ్తున్నాను అని యవనస్తులు కాలేజీ మానేసి సినిమాలకు వెళుతున్నారు అనుకోండి, తల్లిదండ్రులకి తెలియకపోతే దేవునికి తెలియదా? ప్రియులారా గమనించండి. అందుకని నీ యొక్క సంచారములను దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. మూడవది. నాలుగవది 139వ కీర్తనలో 17-18 వచనాల్లో మరొక మాట మనకు కనపడుతున్నది. ఏమిటంట? మన యొక్క చదవండి. ఆ వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించిన అనుకుంటున్నా. ఈ తలంపులను కూడా లెక్కిస్తాడంట దేవుడు. అంటే ఏమిటి? నువ్వేం ఆలోచిస్తున్నావో? పైకి ప్రేమగా ఉండొచ్చు, పైకి నవ్వుతూ మాట్లాడవచ్చు, కానీ లోపల నీ యొక్క ఆలోచనలో ఎదుటి వారి గురించి ఏమున్నదో, నీ తోటి వారి గురించి ఏమున్నదో, నీ బంధు బడగం గురించి ఏమున్నదో, నీ స్నేహితుల గురించి ఏమున్నదో, నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. పైకి ఆప్యాయతగా మాట్లాడుతూ లోపల అసూయ ద్వేషాలతో ఉంటే ఆలోచన దేవునికి లెక్కించబడుతూ ఉన్నది. ప్రియులారా గమనించండి. ఈ మనుషుల యొక్క అడుగు జాడలను దేవుడు లెక్కిస్తున్నాడు. ఈ మనుష్యుల ప్రవర్తనను దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఈ మనుష్యులు సంచారం దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఈ మనుష్యుల తలంపులను దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. గమనించండి సహోదరి సహోదరులారా. అంటే దేవుడు మనలను పూర్తిగా పరిశీలించి లెక్కిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క లెక్కలను ఆయన చూస్తున్నాడు గనక మనము దేవునికి లెక్క చెప్పాలి. ఎవరు లెక్క చెప్పాలి? కేవలము యేసుక్రీస్తుని అంగీకరించి చర్చికి వచ్చేవారు మాత్రమే లెక్క చెప్పాలా?
అంటే వాక్యం ఉంటున్నాం కనుక మనం ఒక్కడమే లెక్క చెప్పాలా? గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్యము స్పష్టముగా మాట్లాడుతున్నది. రోమా పత్రికలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమనంటుందంటే, మనలో ప్రతివాడు, మనిషిగా ఉన్న ప్రతివాడు దేవునికి లెక్క అప్పగించు. ప్రతి నాలుకై దేవుని స్తుతించును. మనలో ప్రతి చూడండి, మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరు అప్పగించాలి? ఇప్పుడు ఎవరు అప్పగించాలి లెక్క? అందరూ అప్పగించాలి. ఏ భేదమును లేదు, అందరూ లెక్క అప్పచెప్పాలి. వారిలో ముఖ్యముగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, వారిలో ముఖ్యముగా మనలో ప్రతి వారును దేవునికి లెక్క అప్పగించాలి. కరెక్టే. వారిలో ముఖ్యముగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, మనుష్యులు పలుకు. ఎవరండి? ఎవరు వీళ్ళు? మనుష్యులు పలుకు వ్యర్థమైన మాటను, ప్రతి విధమైన మాటను గుర్తి విమర్శ దినమందు లెక్క అప్పగించాలి. లెక్క చెప్పాలి. నీవు 2022వ సంవత్సరంలో ఫలానా తేదీన నువ్వు ఇలా మాట్లాడవు కదా అని దేవుడు అడుగుతాడు. 1998వ సంవత్సరంలో జనవరి నెలలో నీవు నీ సహోదరు గురించి ఎలాగూ మాట్లాడావు కదా. ఎందుకు? ఆయన రాస్తున్నాడు అక్కడ, నీ లెక్కలు రాస్తున్నాడు. చూడండి, ఒక వ్యాపారవేత్త లేదో ఒక చిన్న బిజినెస్ పెట్టిన వారు, పరిశ్రమ పెట్టిన వారు ఏం చేస్తారంటే, ఈరోజు ఇది ఖర్చు పెట్టాం, దీనికి ఇలా కొన్నాం, ఇంత అమ్మాం అని రోజువారీగా కూడా క్యాష్ బుక్ అని ఉంటుంది, అందులో రాసుకుంటారు. ఏమిటవి? లెక్కలు. ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది అని లెక్కలు రాసుకుంటారు. రోజువారీ క్యాష్ బుక్ లో రాసుకున్న దాన్ని తీసుకుని మళ్ళీ లెడ్జర్ పోస్టింగ్ చేస్తారు. ఆ లెడ్జర్ పోస్టింగ్ లో తీసుకుని ఒక్కొక్క ఖాతా నుంచి ఎంత ఏమైంది అనేది తీసుకుంటారు. ఆ ఖాతాలో నుంచి ఈరోజు ఈ నెలంతా దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది అని తేలుస్తారు. అది అకౌంట్స్ అంటారు, అంటే లెక్కలు. మరి దేవుడు ఇప్పుడు లెక్కలు రాస్తున్నాడు. నీ లెక్క, నా లెక్క, మనందరి లెక్క. ప్రతి మనుష్యుడు కూడా దేవునికి లెక్క చెప్పాలి. అంటే సామాన్యులేనా? కేవలము చిన్న చిన్న పనులు చేసుకునే వారైనా లెక్క చెప్పేది? పెద్ద పెద్దోళ్ళు చెప్పవసరం లేదా? చూడండి, పెద్ద పెద్ద అధికారుల మీదకి, నాయకుల మీదకి ఐటీ దాడులు జరుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయి. ఎందుకు తెలుసా? వారు లెక్కలు సరిగ్గా చెప్పనందుకు దాడి చేస్తుంటారు. ఆఫీసర్లు, మీ ఇంట్లో ఎంత ఉంది, నీకు ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, బ్యాంకులో ఎంత క్యాష్ ఉంది, నీ చేతిలో ఎంత క్యాష్ ఉంది, నీ పీరులో ఎంత క్యాష్ ఉంది అని ఐటీ దాడులు జరుగుతుంటాయి. ఎందుకు తెలుసా? వారు సరిగ్గా లెక్కలు చెప్పలేదని. మరి ఇప్పుడు దేవుని ఎదుట మనం లెక్క చెప్పలేకపోతున్నాం కాబట్టి మన మీద కూడా దాడి జరుగుతుంది. అంటే సామాన్యుల మీదేనా, చిన్న చిన్న వారి మీదేనా? కాదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన ఉన్నటువంటి, మీ పైన నాయకులుగా ఉన్నాం. చూస్తారా? మీ పైన నాయకులుగా ఉన్నాం, లెక్క అప్పచెప్పవలసి వారు కూడా లెక్క అప్పగించాలంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మన పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కావచ్చు, వారు శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా లెక్క చెప్పాలి. అంతేకాదు ప్రియులరా, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం కదా, మాకు లెక్క చెప్పే పని లేదు అని దైవజనుడు అనుకుంటా కూడా లేదు. మీ ఆత్మను కాయుచున్నా, మీ ఆత్మలను కాయుచున్నా వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము.
ఎవరు చెప్పాలి ఇంత ఆత్మలను తాగుతున్న దైవజనుడు కూడా లెక్క చెప్పాలి. ఏ పాస్టర్ అండి నేను లెక్క చెప్పనండి, పాస్టర్ మనిషి కాదా? దేవుని దృష్టిలో పాస్టర్ కూడా మనిషే కదా. కాకపోతే దేవుని మాటలను తెలియపరుస్తున్నారు గనక వారికి ఆ గౌరవం ఇస్తున్నాం. మరి వారు కూడా లెక్క చెప్పాలి, వారు మాట్లాడే మాటలకు లెక్క చెప్పాలి, వారి ప్రవర్తనకు లెక్క చెప్పాలి, వారి నడవడికకు లెక్క చెప్పాలి. అందరూ సమానమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పాలి. మనుష్యులు అందరూ లెక్క చెప్పాలి. మనలో ఉన్న ప్రతి వారు లెక్క చెప్పాలి. పైనున్న అధికారులు, నాయకులు లెక్క చెప్పాలి. దైవజనులు లెక్క చెప్పాలి. సామాన్యులు లెక్క చెప్పాలి. దేవునికి అందరూ లెక్క చెప్పాలి. లెక్క అప్పగించాల్సిందే. ఎందుకు అనంటే మనలను దేవుడు పైనుంచి చూస్తూ మన యొక్క తల వెంట్రుకలను లెక్కించాడట. మత్తయి సువార్త 10:30 ఈ తల వెంట్రుకలన్నీ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక లెక్కింపబడి ఉన్నవి. మనమేమనుకుంటాం, అయ్యో నా తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకుంటుంటాం కదా. అయ్యో నేను ముసలివాడిని అయిపోయాను, అయ్యో నేను ముసలిదాన్ని అయిపోయాను. అది సహజం. పుట్టిన ప్రతి ఒక్కడు కూడా వయసు పెరుగుతూ ఉంటది, తల పండుతూ ఉంటది, ఊడిపోతూ ఉంటది. కానీ మనమేమనుకుంటాం, అయ్యో ఊడిపోతుంది, బట్ట తల అయిపోయింది, అయ్యో తెల్లగా వచ్చేసింది. అది దేవుని చెప్పు. నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. ఈ లెక్కించబడినటువంటి ఈ తల వెంట్రుకలు కలిగినటువంటి మానవుని జీవిత కాలాన్ని కూడా దేవుడు లెక్కించాడట. ఎందుకో తెలుసా? దేవుడు ఆరోగ్యం ఇచ్చి చక్కటి బలాన్ని, శక్తిని అనుగ్రహించి నీవు ఇంతకాలం బ్రతకాలయ్యా అని దేవుడు నిర్దేశిస్తే ఈ మానవుడు చేసిన పాపము వలన వాని జీవిత కాలము తగ్గించిపోయింది. చూడండి, మోసే కాలానికి వచ్చేసరికి మనిషి ఆయుష్కాలం ఎంత అయిపోయిందండి? ఎందుకని? మరి అంతకుముందు 350 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది? కారణం ఏమిటి? చూడండి, దేవుడు లెక్కిస్తున్నాడు. నీ సంవత్సరములను దేవుడు లెక్కిస్తున్నాడు అని యెహోషువ గ్రంథం 4:5 చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ఏమని తెలుసా? వారు చేసిన దోషములను బట్టి, వారు నడిచిన పాపమును బట్టి, వారు చేసిన దుష్క్రియలను బట్టి ఇశ్రాయేలు జనాంగము యొక్క సంవత్సరములు లెక్కించబడి ఉన్నవి అని రాయబడి యెహోషువ గ్రంథంలో 4:5 మనకి ఆ మాటలు అగుపరుచున్నారు. అంటే ప్రియులారా గమనించండి, మన యొక్క ఆయుష్ని కూడా దేవుడు లెక్కిస్తున్నాడు. ఈ లోకానికి, ఈ యొక్క భూమి మీద మనుషులకు ఉపయోగపడాలని, సాటి వారికి సహాయం చేయాలని దేవుడు నీకు ఆయుష్ను పెంచుతూ ఉంటే, నువ్వు దుర్మార్గపు క్రియలు చేస్తూ దుష్క్రియలకు పాల్పడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఉంచుతాడా? తీసుకుపోతాడు. నీకు ఇచ్చిన ఆయుష్ కంటే ముందే తీసుకుపోతాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, వారు చేసినటువంటి దోష క్రియలను బట్టి, వారు నడిచిన నడవడికను బట్టి వారి యొక్క సంవత్సరములు లెక్కించబడి ఉన్నవి. ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, ఏ వాక్యము? దేవుడు నీ యొక్క అడుగు జాడలను లెక్కిస్తున్నాడు. దేవుడు నీ యొక్క ప్రవర్తనను లెక్కిస్తున్నాడు. దేవుడు నీ యొక్క సంచారములను లెక్కిస్తున్నాడు. నీ తలంపులను లెక్కిస్తున్నాడు. కాబట్టి దానియేలు గ్రంథం 5:27 కాబట్టి ఈ వాక్య భావం ఏమనగా, దేవుడు ప్రభుత్వ విషయముల్లో కూడా లెక్క చూసి దానిని ముగిస్తాడు. ప్రభుత్వాలు కూడా లెక్క చెప్పాలండి. ఈ వాక్య భావం ఏమనగా, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దానిని ఏం చేస్తాడు? దానిని ముగిచ్చేస్తాడు. ఎవరిని? ప్రభుత్వాన్నండి, గవర్నమెంట్ ని. అంటే దేవుడు, ప్రభుత్వం కూడా దేవునికి లెక్క చెప్పాలి. నీకు అధికారం ఇచ్చి నీవు చక్కటి పరిపాలన చేసి
ప్రజలకు సేవ చేయటం కోసం కదా నీకు అధికారం ఇచ్చింది. అది మానేసి నీవు దేవునికి విరుద్ధంగా పరిపాలన చేస్తే ఏమైపోతుందంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వం యొక్క లెక్క చూసి దానినే ముగించేస్తానంటున్నాడు దేవుడు. అంటే ఇక్కడ మనుషులే కాదు, ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు కూడా దేవునికి లెక్క చెప్పాలి. అయ్యో మేము ప్రభుత్వం కనుక మా ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. దానికి ఒక రూల్ ఉంటది, రూల్ ప్రొవిజన్ ఉంటది, దానికి రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగబద్ధంగానే ప్రతిదీ జరగాలి, దానికి లోబడే జరగాలి. అలా కాకుండా నిష్టానుసారంగా చేస్తాను అని అంటే దేవుడు ఊరుకోడు. ప్రభుత్వం యొక్క లెక్కను సరిచేసి దానిని కూడా ముగించేస్తాడు. అది ఏ ప్రభుత్వం అయితే మనకి ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, దేవునికి విరుద్ధంగా పరిపాలన చేసే ఏ ప్రభుత్వం అయినా లెక్క చెప్పాలి. ఆ లెక్కను అనుసరించే ప్రభుత్వం ముగించబడతాది అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, యజమానుడు తన యొక్క దాసులకు ఇచ్చిన తలాంతుల విషయం అయితేనే లెక్క చూశాడు. మరి దేవుడు నీ లెక్క చూస్తున్నాడు. ఆయనకి తేటగా కనపడుతున్నది, నువ్వేను ఎటు నడుస్తున్నావు. ఆయన తేరిపార చూస్తున్నావు, నువ్వు ఎటు వెళుతూ ఉన్నావు. నీ నడవడికి ఎలాగున్నదో, నీ ప్రవర్తన ఎలాగున్నదో, నీ సంచారం ఎలాగున్నదో, నీ ఆలోచన ఎలాగున్నదో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడంట? చూస్తున్నా ఆయన, పర్వాలేదులే నీ ఇష్టానుసారంగా ఇల్లు, నీకు ఎన్నిసార్లు ఎప్పుడు నువ్వు వింటలేదు కదా, సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వదిలేస్తున్నాడా? మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాం. దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఏదో ఒకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమనందు రాయబడిను. ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడుతుండెను. అందులో మన లెక్కలు రాస్తున్నారండి, మన లెక్కలు రాస్తున్నారు. అకౌంటెంట్ గారు ఏ విధంగా లెక్కలు రాస్తారో అలాగే దేవుడు నీ లెక్క రాస్తూ ఉన్నాడు. ఆయన సముఖమందున్న ఆ యొక్క గ్రంథములో నువ్వు ఏ తేదీని ఏమి చేసావో రాస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నా కూడా నువ్వు మారకుండా అదే పనిగా నీవు పాపము చేస్తూ ఉంటే అది ఎక్కడ రాయబడుతున్నది? దేవుని దగ్గర గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. ఆ యొక్క పుస్తకాన్ని, ఆ యొక్క లెక్కల పుస్తకాన్ని పట్టుకుని దేవుడు ఈ లోకాన్ని వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేస్తాడంట? రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో వచ్చి ఏం చేస్తాడో చూడండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అయ్యా, నీవు రోజుకి 8 గంటలు పనిచేస్తే నేను 250 రూపాయలు ఇస్తానన్నాను. నీవు మధ్యాహ్నం వరకు చేసి వెళ్ళిపోయావయ్యా. ఎంత ఇవ్వాలి ఇప్పుడు? 250కి రైతు ఒక కూలీని పెట్టుకున్నారు. ఆయన 9ంటికి వచ్చి సాయంత్రం 5 దాకా పని చేయాలని చెప్పారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం వచ్చాడు ఆ కూలివాణి. ఆయన 12 గంటలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఆయన కూలి? ఎంత ఇవ్వాలండి? సగమే కదా. అంటే ఇప్పుడు ఎందుకు ఆయన సగం ఇవ్వాలి అని అంటే లెక్క చూసినప్పుడు ఏం జరిగింది? ఆయన సగం వరకే పని చేశాడు కాబట్టి ఆయనకి లెక్క చూసినప్పుడు సగమే వచ్చింది. కాబట్టి సగం కూలే ఇస్తారు. అలాగే దేవుడు ఆ యొక్క గ్రంథములో నీ యొక్క లెక్కలు రాస్తున్నాడు. నువ్వు ఎలా నడుస్తున్నావు అనే లెక్క, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనే లెక్క, నువ్వు ఎలా సంచరిస్తున్నావు అనే లెక్క, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే లెక్కను అక్కడ రాసి ఆయన వారి లెక్కలకు ప్రతిఫలముగా ఆయన తీర్పు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ తీర్పు ఎలాగుంటదంట? పేతురు గారు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం చెప్పబడుతుంది. ఆ తీర్పు ఎలాగుంటదంట? ఎలాంటి పక్షపాతం ఉండదు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తున్నారు.
మరి ఆయన తీర్పు తీరుస్తాడు కదా. ఆయన వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు. అయ్యా నువ్వు ఈ రోజు ఇలాగ విన్నావు, ఈ రోజు ఇలాగ చేసావు తల్లి, నువ్వు ఈ రోజు ఇలాగ చేసావు, ఇలా చేసావు, నువ్వు ఆలోచనతో ఈ పాపం చేసావు, నీ ప్రవర్తనతో ఈ పాపం చేసావు, నీ నడవడికతో ఈ పాపం చేసావు, కాబట్టి నీకు ఈ తీర్పు అని ఆయన సముఖమందు ఆ లెక్కల పుస్తకం తీసుకొచ్చి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలాగొస్తాడంటే గర్జించు సింహం వలె వస్తాడు. సింహం గర్జిస్తూ వస్తే మనం ఇక్కడ ఉండగలమండి? ఇక్కడ కూడుకుని ఉన్నాం. చిన్నటి సన్నికాయల పాము లాంటిది వస్తేనే వాక్యం అనుకుని అందరూ పారిపోతాం, అవునా? మరి అదే గర్జించు సింహం వస్తే, అయ్యో నా కూతురు లేదు, ఏం లేదు, అమ్మో మా అమ్మ కూతురు లేదు, అమ్మ లేదు, అయ్యో నా కొడుకు ఏం లేదు, ఎవరికి వారే పరుగులు తీసేస్తాం. ఎందుకు? సింహం వచ్చేసింది. ఏం చేస్తుంది ఇప్పుడు? సింహం వస్తే ఏం చేస్తుందండి? తినేస్తుంది. కాబట్టి భయముతో పారిపోతారు. మరి దేవుడు గర్జించు సింహంలే రాబోతున్నాడు తీర్పు తీర్చడానికి. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనం ఎలాగుంటాం? మన స్థితిగతులు ఎలాగుంటాయి ఒకసారి ఆలోచించుకోండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలను పరిశీలిస్తున్నాడు, తేటగా మనలను చూస్తున్నాడు, మన లెక్కలు రాస్తున్నాడు, ఆయన గ్రంథములు రాస్తున్నాడు. ఆ యొక్క లెక్కలను బట్టి మనకు తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. యజమానుడు వచ్చి లెక్క అడిగినప్పుడు ఇద్దరు మాత్రమే కరెక్ట్గా చెప్పారు, మూడోవాడు కరెక్ట్గా చెప్పలేదు. కాబట్టి వాడిని దేనికి అప్పగించారు? ఆ కింది భాగంలో మనం చూస్తాం 30 వచనంలో చూడండి. 30 వచనం ఏమని రాయబడి ఉన్నది? ఆయన దేనికి అప్పగించాడు? పనికి మాలిన ఆ దాసుని వెలుపలికి చీకటిలోనికి త్రోసివేయడి, అతడు ఏటితో పండ్లు కొరుకుతాయో ఉండెను. ఏమైంది? లెక్క సరిగ్గా చెప్పకపోతే, నీకు అప్పగించిన పని నువ్వు సరిగ్గా చేయకపోతే ఏమైంది? ప్రియులారా, ఆలోచించండి, గమనించండి. దేవుడు మనలను పరిశీలిస్తున్నాడు, అది గమనించండి. మనం ఎటు వెళుతున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం? ఆయన తేటగా మనల్ని చూస్తున్నాడు. మనం చూస్తున్నట్టు మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన మాత్రం మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆ పరిశీలన చేసి మన గురించి మరి లెక్కలు రాస్తున్నాడు. ఆ లెక్కల ప్రకారం మనకు తీర్పు రాబోతూ ఉన్నది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుచేత మనము దేవునికి ప్రార్థన చేయాలి. కీర్తన 90:12 చెప్పినట్టుగా మన దినములను లెక్కించుట నేర్పమని ప్రార్థన చేయాలి. ప్రియులారా, గమనించండి. ఏ నిమిషాన్ని ఏమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పరిస్థితులు ఎలాగ మారుతాయో మనకు తెలియదు. ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండటం లేదు. గమనించండి. ఓ ప్రముఖ దైవజనుడు రాజమండ్రి మీటింగ్కి వస్తుంటే మరి ఆయన చనిపోయారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఏం జరిగిందో మనకు తెలియదు. చంపేస్తారని కొందరు, లేదని కొందరు, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందని మనం పరిశీలన చేసుకో. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలంట? కీర్తన 90:12 ఏమని రాయబడింది చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చెయ్యము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞాన ఉదయం కలిగి ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది. జ్ఞాన హృదయం మనకుంటే మన యొక్క ప్రయాణాలు బాగుంటాయి. జ్ఞాన హృదయము మనము సంపాదించుకోగలిగితే పాపానికి దూరంగా ఉంటాం. అప్పుడు మన లెక్కలు సరిగ్గా ఉంటాయి. కాబట్టి ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఈ లోకరీతిగా కూడా మనం కోపం వచ్చినప్పుడు అంటుంటాం కదా, నీ లెక్క అప్పుడే చూస్తా, నీ లెక్క సమయం వచ్చినప్పుడు చూస్తా అని అంటూ ఉంటారు కోపంతో. అంటే ఏమిటి? సమయం వచ్చినప్పుడు అనమాట. అంటే ఇప్పుడు దేవుడు ఆ సమయం కొరకు రాబోతూ ఉన్నాడు. ఈ మానవులు ఎంత చెప్తున్నా వినటం లేదు. సొదొమ గొమొర్రా ప్రజలు ఎంత చెప్పినా వినలేదు. వ్యభిచార తలంపులతో కొట్టుమిట్టాడిపోయారు కనుక తగలబెట్టేశాడు. మరి మనం వినకపోతే, ఎంత చెప్పినా వినకపోతే మన మీద కూడా అలాంటి ఉగ్రత వస్తుంది.
ఆయన లెక్కలు చూసి 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 విసిగి చెందిక వాళ్ళని సమూల నాశనం చేసింది. నినివే పట్టణస్థులు మాట విన్నారు గనక వారిని దేవుడు కాపాడాడు. మనము కూడా దేవుని మాట వినాలి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా, మనము మన ఆలోచన మార్చుకోకుండా, మన ప్రవర్తన మార్చుకోకుండా, మనం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతికితే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపములో అగ్ని గంధకముల చేత మరి ఏ విధంగా అయితే పట్టణాలను కాల్చేసిన దేవుడు మనల్ని కూడా తగలబెట్టేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎలాగుండాలంట, జ్ఞాన హృదయము కలుగు చేయమని ప్రార్థన చేయాలి. అప్పుడన్నా ఆ జ్ఞానాన్ని బట్టి మనం పాపం చేయకుండా ఉంటామని, మన యొక్క దినములు లెక్కించాలి. ఏం పర్వాలేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఏం పర్వాలేదు నేను డబ్బుతో ఉన్నాను, ఏం పర్వాలేదు నేను ఐశ్వర్యంతో ఉన్నాను అనుకుంటే కుదరదు. ఎంతమంది ఆరోగ్యవంతులు సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే ఏమీ లేదండి, ఓ షుగర్ లేదండి, ఓ బీపీ లేదండి, ఏమీ లేదండి. మరి ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరుగుతున్నది? ప్రియులారా గమనించండి. దేవునికి భయపడి బ్రతుకుదాం. మన దినములు లెక్కించటం మనం నేర్పమని దేవుణ్ణి అడుగుదాం. మన లెక్కలు ఆయన రాస్తున్నాడు కనుక మన లెక్కలు దేవుని దృష్టిలో మంచి లెక్కలుగా ఉండేలాగా మనము ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాల దీవెనలో పొందులాగున ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వెంకటిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.